దేశ రాజకీయాల్లో సీఎం కుర్చీ కోసం పోటీ కొత్త కాదు. కానీ ఇప్పుడు మరో కొత్త పోటీ మొదలైంది. ఎవరి దగ్గర ఎంత పవర్ ఉంది అనే దానికంటే ఎవరి దగ్గర ఎంత సంపద ఉంది అన్న చర్చ దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పటి వరకు దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరు వినిపించేది. కానీ ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు ఆ రికార్డులను మార్చే దిశగా వెళ్తున్నాయి. డీకే శివకుమార్ సీఎం కుర్చీలో కూర్చుంటే దేశంలోనే రిచెస్ట్ సీఎం అవుతారా? అప్పుడు చంద్రబాబు రెండో స్థానానికి వెళ్తారా? ఇక తమిళనాడులో రాజకీయాల్లోకి దూసుకొచ్చిన దళపతి విజయ్ కూడా 100 కోట్ల ఆస్తులతో ఈ రోజులోకి వచ్చేసారా? లెట్స్ వాచ్. దేశ రాజకీయాల్లో ముఖ్యమంత్రుల ఆస్తులపై చర్చ కొత్తది కాదు. కానీ ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధనిక ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న మరోసారి జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు దేశంలోనే రిచెస్ట్ సీఎం గా వినిపించింది. కానీ కర్ణాటక రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు ఆ ర్యాంకింగ్స్ ను మార్చే పరిస్థితి తీసుకొచ్చాయి. డీకే శివకుమార్ కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే దేశంలోని అత్యంత సంపన్న సీఎంగా ఆయన కొత్త రికార్డు సృష్టించబోతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. కర్ణాటక రాజకీయాల్లో నెలలుగా సాగుతున్న సీఎం మార్పు డ్రామాకు క్లైమాక్స్ దగ్గర పడింది. కాంగ్రెస్ అధిష్టానం ఫార్ములా ప్రకారం సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ బాధ్యత చేపట్టబోతున్నారనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం డీకే పేరు దాదాపు ఖరారైనట్టే కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయాలతో పాటు ఆయన ఆస్తుల వివరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్ ప్రకటించిన ఆస్తుల విలువ అక్షరాల 1400 కోట్లకు పైమాటాయి. 1413 కోట్లకు పైగా ఆస్తులు ప్రకటించిన ఆయన దేశ రాజకీయాల్లోని అత్యంత సంపన్న నేతల్లో ఒకరిగా నిలిచారు. ప్రస్తుతం సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఆస్తుల విలువ సుమారు 931 కోట్లుగా ఏడీఆర్ నివేదికల్లో నమోదయ్యాయి. అంటే డీకే సీఎం కుర్చీలో కూర్చుంటే చంద్రబాబు రెండో స్థానానికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. దేశ రాజకీయాల్లో సంపద, అధికారం, వ్యాపార ప్రభావం ఎలా కలిసిపోతున్నాయో ఈ జాబితా స్పష్టంగా చూపిస్తోంది. ఒకవైపు వేల కోట్ల ఆస్తులు కలిగిన నాయకులు, మరోవైపు లక్షల రూపాయల ఆస్తులతో రాజకీయాల్లో కొనసాగుతున్న నేతలు. ఇదే భారత రాజకీయాల్లో విరుద్ధ దృశ్యం. డీకే శివకుమార్ ప్రకటించిన ఆస్తుల వివరాలు చూస్తే ఆయన రాజకీయ నాయకుడి కంటే పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపే కార్పొరేట్ అధినేతలా కనిపిస్తున్నారు. ఖరీదైన కమర్షియల్ ప్రాపర్టీలు, 100 కోట్ల స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, బంగారం, వజ్రాలు ఇలా విస్తరించిన ఆస్తుల జాబితా ఉంది. ప్రతి కుటుంబానికి చెందిన చరాస్తుల విలువ 273 కోట్లకు పైగా ఉంటే స్థిరాస్తుల విలువే 1140 కోట్లకు చేరింది. అందులో తక్కువ భాగం ఆయన పేరు మీదే ఉండడం విశేషం. ఇంకా ఆసక్తికరమైన విషయమేమిటంటే కేవలం 5 ఏళ్లలోనే ఆయన ఆస్తులు దాదాపు రెట్టింపు కావడం. 2018లోనే 840 కోట్లుగా ఉన్న ఆస్తులు 2023 నాటికి 1413 కోట్లకు చేరాయి. బ్యాంక్ డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు ఇలా ప్రతి రంగంలో పెట్టుబడులున్నాయని అఫిడవిట్ చెబుతోంది. అంటే డీకే రాజకీయ నాయకుడే కాదు, భారీ పెట్టుబడిదారిగా కూడా ఎదిగినట్టు కనిపిస్తోంది. ఆయన జీవన శైలి కూడా తరచూ వార్తలు నిలుస్తూనే ఉంటుంది. విదేశీ బ్రాండ్ గడియారాలు, విలాసవంతమైన ఇళ్లు, ఖరీదైన ఆభరణాలు ఇవన్నీ డీకే లైఫ్ స్టైల్ను ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాల్లో కుటుంబానికి చెందిన ఖరీదైన ప్రాపర్టీలు ఉన్నాయని అఫిడవిట్లో ప్రస్తావించారు. ఆయన కుటుంబానికి చెందినట్టు ప్రచారంలో ఉన్న గ్లోబల్ మాల్ పేరు కూడా అప్పుడప్పుడు చర్చకొస్తుంటుంది. మరోవైపు ఇప్పటి వరకు దేశంలో అత్యధిక ధనిక సీఎంగా గుర్తింపు పొందిన చంద్రబాబు నాయుడు కథ కూడా ఆసక్తికరమే. ఏడీఆర్ నివేదికల ప్రకారం ఆయన కుటుంబ ఆస్తుల విలువ 931 కోట్లకు పైగా నమోదయ్యింది. అయితే ఇందులో ప్రధాన భాగం ఆయన సతీమణి నారా భువనేశ్వరి పేరిట ఉన్న హెరిటేజ్ ఫుడ్ షేర్ల విలువే. వ్యక్తిగతంగా చంద్రబాబు పేరిటున్న ఆస్తులు మాత్రం చాలా తక్కువగా ప్రకటించారు. చంద్రబాబు రాజకీయ జీవితమంతా వ్యాపార దృష్టి, ఆర్థిక ప్రణాళిక, కార్పొరేట్ స్టైల్ పాలన చుట్టూనే తిరుగుతుంది. ఐటీ రంగాన్ని హైదరాబాద్కు తీసుకురావడం నుంచి
ఆంధ్రప్రదేశ్లో అమరావతి విజన్ వరకు ఆయన రాజకీయ బ్రాండ్ పూర్తిగా అభివృద్ధి, పెట్టుబడులు, వ్యాపార అనుకూలత చుట్టూనే నిర్మితమయ్యింది. అందుకే ఆయన ఆస్తుల చర్చ కూడా ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆసక్తి రేపుతుంది. అయితే ఇప్పుడు డీకే సీఎం అయితే చంద్రబాబు రెండో స్థానానికి వెళ్లే అవకాశం ఉంది. ఇదే సమయంలో తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన సినీ స్టార్ విజయ్ పేరు కూడా ఈ రిచ్ లిస్ట్ లో చర్చకొస్తోంది. సినిమా స్టార్డమ్ ను రాజకీయంగా మార్చిన విజయ్ తన అఫిడవిట్ లో 624 కోట్ల ఆస్తులు ప్రకటించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. విజయ్ ఆస్తుల వివరాలు చూస్తే అది ఒక సినీ సామ్రాజ్యంలా కనిపిస్తోంది. చెన్నై, కొడైకెనాల్ ప్రాంతాల్లో ఖరీదైన భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు, బ్యాంకు డిపాజిట్లు, కోట్ల రూపాయల పెట్టుబడులు ఆయన పేరు మీద ఉన్నాయి. గతేడాది మాత్రమే ఆయన ఆదాయం 184 కోట్లకు పైగా నమోదయ్యింది. ఒకే బ్యాంక్ ఖాతాలో 213 కోట్ల నగదు నిల్వ ఉండడం ప్రత్యేకంగా చర్చకు దారితీసింది. లగ్జరీ కార్ల కలెక్షన్ కూడా విజయ్ లైఫ్ స్టైల్ను చూపిస్తుంది. లెక్సస్, BMW, వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లతో పాటు సాధారణ ప్రజలు ఉపయోగించే టీవీఎస్ ఎక్సెల్ బైక్ కూడా ఆయన వద్ద ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ముఖ్యంగా 100 కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ ఒక్క రూపాయి అప్పు కూడా లేదని అఫిడవిట్లు చూపించడం ఆసక్తికర అంశంగా మారింది. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఇప్పటి వరకు ధనిక సీఎంల లిస్టులో రెండో స్థానంలో ఉన్నారు. అయితే డీకే కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ 3వ స్థానానికి వెళ్లనున్నారు. ఒకప్పుడు రాజకీయాల్లో సాధారణ జీవితం గడిపే నాయకులే ఎక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల ఖర్చులు పెరగడం, రాజకీయాల్లో డబ్బు ప్రభావం విపరీతంగా పెరగడం వల్ల కోట్లాది రూపాయల ఆస్తులున్న నాయకులే ప్రధాన పార్టీలో ఆధిపత్యం చెలాయిస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. కానీ ప్రజల్లో మాత్రం ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. దేశంలో అత్యధిక ధనిక సీఎం ఎవరు? అధికారం, ఆస్తి, రాజకీయ ప్రభావం మధ్య ఉన్న సంబంధం ఎంత? రేపటి భారతీయ రాజకీయాల్లో బిలియనియర్ సీఎంల యుగం మొదలవుతోందా? ఇప్పుడు డీకే శివకుమార్ చుట్టూ తిరుగుతున్న చర్చ కేవలం కర్ణాటక రాజకీయాల గురించే కాదు, భారత రాజకీయాల్లో పెరుగుతున్న సంపద ప్రభావంపై కూడా పెద్ద